నాకు బాగా నచ్చింది. హాయ్ బ్రదర్, మీ పేరు? మా పేరు ప్రవీణ్ బ్రో. బ్రదర్, కన్నప్ప టీజర్ రిలీజ్ అయింది, ఎట్లా అనిపిస్తుంది బ్రదర్? ఓకే, పర్లేదు. టీజర్ మొన్న దానికన్నా గ్లిమ్స్ కన్నా ఇప్పుడు టీజర్ కొద్ది బాగానే అనిపించింది. విజువల్స్ కూడా బాగానే ఉన్నాయి. నాకు లాస్ట్ ఆ ప్రభాస్ సీన్ వచ్చిందంటే చాలా బాగా హైప్ అనిపించింది. నాకు సినిమాలో కూడా అది ప్రభాస్దే హైలైట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. సో మళ్ళీ మంచు విష్ణు కెరీర్ లా మంచి హిట్ అవుతుంది అనుకోవచ్చా ఈ సినిమాతో? మేబీ అంటే క్రూ మెంబర్స్ వల్ల అట్లా మ్యాక్సిమం అంటే స్టోరీ ఓకే అయితే పర్లేదు, హిట్ అవుతుంది అని అనిపిస్తుంది. టీజర్ నాకైతే అనిపించింది అట్లా. సో మళ్ళీ మంచు విష్ణు లుక్స్ కానీ యాక్టింగ్ పరంగా కానీ ఎట్లా అనిపించింది? డైలాగ్ డెలివరీ అంతా మొన్న గ్లిమ్స్ దాని మీద ఇప్పుడు కొద్ది పర్లేదు. అంత డైలాగ్ డెలివరీ అట్లా కూడా గ్లిమ్స్ అన్ని కూడా బాగానే అనిపించింది. గ్లిమ్స్ కన్నా ఇప్పుడు దీనికి కొద్ది బాగా అనిపించింది. టీజర్లో అన్ని సింక్ అయినట్టు ఉన్నాయి, డైలాగ్స్ ఏంటి అవి ఏంటి. సో మళ్ళీ నువ్వు ఎవరు ఫ్యాన్ బ్రో? నేను ప్రభాస్ ఫ్యాన్ బ్రో. ప్రభాస్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా నాకు ఇష్టం బాగా, ఇద్దరు. సో ప్రభాస్ సినిమాలలో నీకు ఇష్టమైన సినిమా ఏంటి? బాహుబలి. బాహుబలి. దాని తర్వాత వచ్చిన సలార్ ఇవన్నీ ఎట్లా అనిపించినాయి మళ్ళీ ప్రభాస్? ఫస్ట్ అయితే డార్లింగ్ బాగా ఇష్టం. డార్లింగ్, మిర్చి. ఇప్పుడు ప్రస్తుతానికి అదే సల్లార్ బాగా ఇష్టం తర్వాత. సో ప్రభాస్ ఇటువంటి సినిమా చేస్తే మొత్తం హైప్గా తట్టుకోలేరు ఎవరు అంటే ఎటువంటి సినిమా తీస్తే మంచిది? యానిమీ ఉన్నాయి కదా ఇప్పుడు, సోలో లెవెలింగ్ ఇట్లా ఉన్నాయి కదా. సో ఆ టైప్లో మూవీ వస్తే ఒక రేంజ్లో ఉంటుంది. సోలో లెవెలింగ్ అది ఒక మూవీ కింద తీస్తే ఇంకా బాగుంటుంది అని అందరి హీరోలు గుంపులో అందరినీ కాస్టింగ్ పెట్టుకొని తీసుకుంటారు. అదే తీసుకోరా. నాకు మ్యాక్సిమం అంటే ఓన్లీ ప్రభాస్ సోలో లెవెలింగ్ వచ్చింది కదా యానిమీ, దాంట్లో ప్రభాస్ లీడ్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ స్టోరీ వైజ్ కూడా బాగుంటుంది సోలో లెవెలింగ్. దానికైతే బాగా సూట్ అవుతాడని నా కన్నప్ప సినిమాకి ప్రభాస్ కోసం పోతావా, మంచు విష్ణు కోసం పోతావా? ప్రభాస్ కోసం. అంటే చాలా ప్రభాస్ కోసమే పోతారా? మంచు విష్ణు కోసం పోరా? అంటే ఓకే పర్లేదు యాక్టింగ్ వైజ్, బట్ ప్రభాస్ కోసం ప్రభాస్ అన్నాడు కాబట్టి పోతాను. అందుకే అంతమంది రోల్స్ ఆర్టిస్ట్ పెట్టారంటారు, పెద్ద పెద్ద ఆర్టిస్ట్. నేను అట్లా అంటలే, బట్ ఏమో స్టోరీ ఉండొచ్చు, బట్ ఐ డోంట్ నో కదా. చాలా మంది ఏమంటారు అంత స్టోరీ లేకుండా కాస్టింగ్ బెటర్ అంటున్నారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ బ్రో, నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. సో ఒక్క ముక్కలో ప్రభాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? డార్లింగ్ బ్రో, డార్లింగ్ అంతే. అంతేనా? అంతే. తెలంగాణ ఏపీ.